ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనం అమ్మ చేతి వంటను తలపించేలా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరులోని జట్టి బలరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు ఆవిడే స్వహస్తాలతో భోజనం వడ్డించారు. విద్యార్థినులతో కలిసి భోంచేశారు. శుచి శుభ్రత పాటించాలని ఆమె మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రోత్సాహంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల నుంచి కానీ వారి తల్లిదండ్రుల నుంచి కానీ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడైనా పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించాలని కోరారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినాక లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మిడ్ డే మీల్స్ని జూనియర్ కాలేజెస్ కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ మిడ్ డే మీల్స్ గత 4వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను వేరే మీటింగ్ వల్ల ఆ రోజు అటెండ్ కాలేకపోయాను కాబట్టి ఈరోజు ఈ కోవూరు జూనియర్ కాలేజ్లో ఈరోజు ఈ మిడ్ డే మీల్స్ జూనియర్ కాలేజ్ పిల్లలతో కలిసి భోంచేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం చిన్నపిల్లలకు మాత్రమే హై స్కూల్ చిన్న పిల్లల నుంచి హై స్కూల్ వరకు అందిస్తున్నాము 2వ క్లాస్ వరకు. ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా అందిస్తున్నాము. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 1,40,000 మందికి మనం విద్యార్థులకి మధ్యాహ్నం జూనియర్ కాలేజ్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేస్తాము. అదేవిధంగా మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా 5 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ అన్ని కాలేజెస్లో కూడా నేను కాలేజ్ స్టాఫ్ కానీ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్స్ కానీ వార్డెన్స్ కానీ ప్రత్యేకంగా కోరుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రణాళికని మీ ముందుకు తీసుకొచ్చారో దాన్ని మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుని అధికారులు ప్లస్ ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్, ప్రిన్సిపల్స్, వార్డెన్స్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ముఖ్య ఉద్దేశాన్ని ఆ పిల్లల వద్దకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ అందియాలని చెప్పి నేను సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ అన్ని స్కూల్స్ కూడా వర్తిస్తుంది. కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ చాలా ఇంపార్టెన్స్ తీసుకోండి పిల్లలకి అంది. మండల నాయకులు కానీ కనీసం ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి వారానికి ఒక రోజు వెళ్ళాలని, మండల నాయకులు కూడా ఆ మండలంలో ఉన్న స్కూల్స్కి వారానికి ఒక రోజు సందర్శించి ఆ పిల్లలు నాకు తెలిసి విద్యా కమిటీలు ఉన్నాయని మీరు